అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీలో అయితే కొత్త పెన్షన్‌లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది కదా! 1,50,000 పెన్షన్‌ల వరకు మంజూరు చేస్తున్నట్లు కూడా మనకు తెలిసిందే. మనమైతే వీడియో కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి చాలామంది సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఇవ్వరా? అలాగే దివ్యాంగ పెన్షన్‌లు ఎప్పుడిస్తారు? ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. అలాగే అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి తీసుకుంటారు అని కూడా అడుగుతున్నారు. సో, దానికి కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి మనకి ఏపీలో అయితే కొత్త పెన్షన్‌లయితే ఇస్తున్నారు కదండీ! ఈ కొత్త పెన్షన్‌లనేవి ప్రస్తుతానికైతే విడో పెన్షన్స్ మాత్రమే అంటే వితంతు పెన్షన్‌లు మాత్రమే మొదటగా ఇస్తున్నారు. అవి కూడా 1,50,000 వరకు కూడా ఇస్తారని అయితే సమాచారం కదా! అయితే ఎందుకని సింగిల్ వుమెన్స్‌కి ఇవ్వట్లేదు? అసలు సింగిల్ వుమెన్స్ పెన్షన్స్ అనేవి తీసేసారా అని చాలామంది అడుగుతున్నారండి. మెయిన్‌గా ఏంటంటే సింగిల్ వుమెన్ పెన్షన్స్ అనేది ఇస్తారండి. కానీ సింగిల్ వుమెన్ పెన్షన్స్ అనేవి ఇప్పుడు ఇవ్వట్లేదు అంతే. ఎందుకంటే అవి అయితే తీసేయలేదు. ప్రస్తుతానికి ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. కొత్తగా ఇవ్వడానికి ఓన్లీ ప్రస్తుతానికి విడో పెన్షన్స్ మాత్రమే అప్రూవ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకి సింగిల్ వుమెన్ పెన్షన్స్ అవి చాలా వరకు కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారండి. ఏంటంటే భర్త 2, 3 నెలలు దూరంగా ఉన్నా సరే సింగిల్ వుమెన్ అని పెట్టేసుకుంటున్నారు. కొంతమంది భర్త రేషన్ అయితే రేషన్ కార్డ్‌లో రేషన్ తీసుకుంటున్నారు. ఇద్దరు అయితే వేరే వేరే ఇళ్లల్లో ఉన్నామని చెప్తున్నారు కానీ కలిసే ఉంటున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. సో, దాని మీద కొద్దిగా వాళ్ళు విధి విధానాలు కూడా రూపొందించాల్సింది. ఎందుకంటే మనం చూసినటువంటి మట్టికి మనకు కూడా ఉన్న దగ్గరలో చాలామంది సింగిల్ వుమెన్ పెన్షన్ తీసుకునే ఫేక్ వాళ్ళైతే చాలామంది ఉన్నట్లు గవర్నమెంట్ అయితే యోచిస్తుంది. సో, సింగిల్ వుమెన్‌కి సంబంధించి విధి విధానాల్ని, వయసుని అన్నిటిని మార్చైతే మన ముందుకైతే కొత్తగా అప్‌డేట్ అయితే తీసుకొస్తారండి. ప్రస్తుతానికి దివ్యాంగ పెన్షన్‌లు కూడా అప్లికేషన్‌లయితే తీసుకోవట్లేదు. వారికి కూడా కొంచెం టైం పడుతుందనైతే చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ అనేది అంత లేదు. ఇప్పుడులో మనకి కొత్త పెన్షన్‌లు ఇవ్వాలంటే మళ్ళీ బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో, ఓన్లీ ఈ విడో పెన్షన్స్ మాత్రమే ఇస్తారండి. అంటే ఇదివరకు మనకి విడో పెన్షన్స్ అనేవి ఆల్రెడీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే, ఆ మిగిలిన వారికి ఆ భర్త చనిపోయిన పెన్షన్ అయితే ఇచ్చారు భార్యకి. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్క విడోకి అయితే కొత్త పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ ముందుకొచ్చింది. దానివల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. అందరికీ ఇవ్వాలి గదా! అని. మేబీ మనకి ఇంటికొచ్చి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బీసీలకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు. సో, కనీసం వీధిలో పెన్షన్ తీసుకోనోళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు కూడా ఉండరనే ఉద్దేశంతో దీనివల్ల గవర్నమెంట్ బడ్జెట్ పెరిగిపోతుందని ముందుగా అయితే విధి విధానాలనైతే మార్చారండి. సో, ప్రస్తుతానికి మనకి ఈ పెన్షన్‌లు వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విడో పెన్షన్‌కి ఎదురు చూసేవారు. అప్పటి వరకు తన భర్త సంపాదన మీద బతికి, ఇప్పుడు పిల్లల్ని వాళ్ళని వాళ్ళు పెంచుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి, ముందుగా హెల్ప్ అనేది వీళ్ళకి చేద్దామని తీసుకున్నట్లు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అలాగే ఈ సింగిల్ వుమెన్ పెన్షన్ అనే దానికి విధి విధానాలు కొత్తవైతే పెడతారండి. ఎందుకంటే ఓల్డ్ వాటి ద్వారా చాలా వరకు ఫ్రాడ్ అయితే జరిగిందని సమాచారం. సో, మీరెవరు కంగారు పడొద్దు. కానీ ఈ ఇయర్‌కైతే మనకి ఇవే వస్తాయి. వచ్చే ఇయరు మనకి బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత అప్పుడు మేబీ ఏమైనా కొత్త సమాచారం రావచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఈ ఇయర్ అయితే ఉండవు. వచ్చే ఇయర్ ఉండొచ్చు మేబీ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.